వెల్కమ్ టు సీజీ గార్డెన్. ఈరోజు నేను మళ్ళీ మందార కొమ్మలు అయితే కటింగ్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఈ మందార కొమ్మలు ఇంత కొమ్మలు అయితే తీసుకొని దీన్ని 4G కట్ చేయమన్నాను కదండి. ఆ 4G కట్ అయితే ఇలా చేయండి. ఇలా మొక్కని ఈ కొమ్మని ఇలా చేసిన తర్వాత దీన్ని అలోవెరా జెల్లోని మనం ఒక్క 10 నిమిషాలు ఇలా ఉంచండి. దీన్ని ఒక గిన్నెలో అయినా పర్వాలేదు, ఇలా కట్ చేసి ముక్కతో అయినా పర్వాలేదు. దీన్ని ఇలా ఉంచుకోండి. దీంట్లో మనం ఇలా కొమ్మ పెట్టేటప్పుడు ఈ సైజ్ అయితే బౌల్ అయితే తీసుకోవాలి. దీంట్లోకి ఇది మనకి 50% గార్డెన్ సాయిల్ ఇసుక కలిపి 50% మీ దగ్గర కంపోస్ట్ కానీ లేదా కిచెన్ కంపోస్ట్ కానీ ఏ ఒకటి మనం కలిపి దీన్ని ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇలా ఇందులోకి వేసుకున్న తర్వాత మనకి ఈ కొమ్మని ఇలా క్రాస్గా మనం బెండ్ చేసి ఇది లోపలికి ఇలా పెట్టి మట్టి అయితే వేసిన తర్వాత దీనికి కొంచెం వాటర్ అయితే వేసి మనం నీళ్ళలోని ఒక 20 రోజులు అయితే పెట్టుకోవాలండి. 20 రోజులు పెట్టుకుంటే మీకు రూట్స్ అవి వచ్చి ఈ చిగురులు అవి కూడా మనకి బాగా వస్తే మనకి మొక్క కరెక్ట్గా ఇదైనట్టండి. నేను 25 రోజుల తర్వాత మొక్క ఎలాగ వస్తుందో అయితే మీకు చూపిస్తానండి. ఇంకో కొమ్మ పెట్టాను, అది చూపిస్తాను మీకు. ఇది 25 రోజుల తర్వాత వచ్చిన మొక్క అండి. దీన్ని రూట్స్ ఎలాగ వచ్చి అయితే మీకైతే చూపిస్తానండి. నేను పెట్టి 25 రోజులు అయింది కదా, చూడండి ఈ కొమ్మకి రూట్స్ అయితే ఇలాగ వచ్చాయి. మనకి ఇలా వచ్చిన తర్వాత మనం ఒక 20 రోజులు అయితే ఉంచుకొని మీకు చూపించడం కోసం ఇది ఓపెన్ చేశాను. ఇది ఇలా మళ్ళీ పెట్టేసుకోండి. ఇది మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మనం వేరే టబ్లోకి మార్చి మనం పెట్టుకోవాలి. వర్షాలు పడే టైం ఎప్పుడైతే మనం పెట్టుకుంటే మొక్క బేగా అయితే బతుకుతుందండి. మీకు రూట్స్ కనిపించడం కోసం నేను ఎలాగైతే పెట్టానో కొమ్మలన్నీ కూడా మీకు చూపించడం కోసం నేనైతే చూపిస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.